చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జూన్ 26 నుండి జూలై 27 వరకు మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమ ముగింపు కార్యక్రమం ఆదివారం గోదావరికని అశోక్ నగర్ ఉర్దూ మీడియం ఆవరణంలో నిర్వహించారు. ఈ మేరకు జమాత్ ఇస్లామీ హిందూ మహిళా విభాగం సహకారంతో నెల రోజుల ఉద్యమంలో చిన్నారులు గోదావరికని పట్టణంలోని వీధులలో, పార్కులలో, స్కూల్ ఆవరణలలో, మసీదు ప్రాంగణాలలో, ఇండ్లలో చెట్లను నాటారు. అలాగే నగర ప్రముఖులు, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే, డాక్టర్లకు, నాయకులకు మొక్కలను బహుకరించడం, వృక్షాల ప్రాధాన్యతను వివరించినట్లు ఆర్గనైజేషన్ సభ్యులు తెలిపారు. మొక్కలను నాటడమే కాకుండా వివిధ స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో పిల్లల డ్రామాలతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా వృక్ష సంపద ద్వారా జరిగే అనేక ప్రయోజనాలను చిన్నారులు వివరించారు. పూలు, పండ్లు, ఆకుకూరలు, రకరకాల ఔషధ మొక్కల లాభాలతో పాటు వీటి ద్వారా ప్రకృతి పరంగా కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు. మొక్కలు నడిచే వాటి ద్వారా పక్షులు, జంతువులు, మానవులు ప్రయోజనం పొందితే వృక్షాల వల్ల భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందన్నారు. జమాతే ఇస్లామీ హిందూ మహిళా విభాగం అధ్యక్షురాలు సాబే రానాజ్ మాట్లాడుతూ ఈ ఉద్యమ లక్ష్యం కేవలం చెట్లను, మొక్కలను నాటడంతో పాటు వాటిని కంటికి రెప్పలా కాపాడడం, ప్రకృతి పట్ల, పర్యావరణం, భూమి పట్ల దేశభక్తి, తోటి మానవుల పట్ల సోదరభావం, జంతువులు, వృక్షాల పట్ల సేవ, ప్రేమ పెంపొందించడం చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ లక్ష్యమని తెలిపారు. అనంతరం డ్రాయింగ్, ఎలక్యూషన్, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. CIO మిషన్ ప్లాంటేషన్ ఇది నేషన్ వైడ్ ప్రోగ్రామ్ జరిగింది. జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఈ నేషన్ వైడ్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఈరోజు కంక్లూడింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇందులో మేము కాంపిటీషన్స్ కూడా పెట్టాము, పిల్లలు స్పీచెస్ కూడా ఇచ్చారు, ఎలక్యూషన్ పెట్టాము, డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పచ్చని చెట్లు స్వర్గానికి మెట్లు ఈ థీమ్తో మనమందరం ఇక్కడ జమ అయ్యాము. ఏక్ బచ్చా ఏక్ పౌదా, 1 బాయ్ 1 ట్రీ ఈ నినాదంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. గోదావరి ఖనిలో నియర్లీ 15 ప్లేసెస్లో నియర్లీ 400 చెట్ల వరకు ఇవ్వడం జరిగింది. యాజ్ గిఫ్ట్గా అయినా సరే చెట్లు నాటడం కూడా జరిగింది. I am from CIO member. Trees are very important in our life. Trees gives us fresh air to breathe. Trees gives us fruits and vegetables. They gives us wood, paper and medicine. Trees gives us shade. Trees gives us shelter to animals and birds. Trees protect the soil from the erosion. ఈ రోజు జరిగే CIO కార్యక్రమంలో నేను చెట్ల ద్వారా మనకి కలిగే ప్రయోజనాలు చెప్పబోతున్నాను. పచ్చని చెట్లు ప్రగతిని మెట్లు. చెట్ల ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. భూమిపై చెట్ల వలన పచ్చని వాతావరణం పెరుగుతుంది. చెట్లు మానవులకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు షాహిదా బేగం, CIO ఆర్గనైజర్ మర్సిసా, ఉద్యమ కన్వీనర్ ఆయిషా సిద్దికా, పెద్దపల్లి CIO అధ్యక్షురాలు మలేరియరం, తాహిరా నాజియా, వివిధ పాఠశాలల టీచర్స్ షఫరత్, తస్లీం, నాజియా, సనోర్, బాలబాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. అశోక్ హాస్పిటల్ గోదావరికని. డాక్టర్ అశోక్ MBBS BNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248.